హాయ్ వెల్కమ్ టు శ్రీలత పవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇవేంటి అనుకుంటున్నారా? బియ్యం పిండి చకోడీలు. మీకు ఎప్పుడైనా ఏమైనా స్పైసీగా తినాలనిపించిందంటే ఏం పర్లేదండి, మన ఇంట్లో బియ్యం పిండి ఉన్నా చాలు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇవి ఎంత బాగా స్పైసీగా ఉంటాయి, తినడానికి కూడా భలే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. దీనికి ముందుగా వచ్చేసి మనం ఒక కప్పుతోటి బియ్యం పిండి తీసుకోవాలి. అంటే మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో ఆ కప్పుతోనే దానికి ముక్కాలు వచ్చేసి వాటర్ తీసుకోవాలన్నమాట. వాటర్ తీసుకొని ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ వాటర్ పోసుకొని దీంట్లో తగినంత సాల్టు, ఒక స్పూన్ వచ్చేసి కారం, ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు. చూసారు కదా, ఇవి బాగా ఏంటంటే మనకి ఏమి తినాలనిపించినప్పుడు తినొచ్చు అనమాట. ఒక స్పూను జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, లేదనుకుంటే మీ ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇవి ఏంటి దీంట్లో వచ్చేసి ఇంకొక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో నువ్వులు ఉంటే అవి ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఒకసారి బాగా పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే నీళ్ళు బాగా తెల్లతాయి అన్నమాట. కొంచెం చిటికెడు పసుపు. ఇప్పుడు వచ్చేసి బాగా వాటర్ తెల్లేటప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ కట్టేసి మనం తీసుకున్నాం కదా బియ్యం పిండిని దాంట్లో యాడ్ చేసుకొని ఆ వేడి నీళ్ళల్లోనే కొంచెం స్లోగా వచ్చేసి కలుపుకోవాలన్నమాట. జాగ్రత్తగా పోసుకోవాలి. మనకేమీ తినాలనిపించినప్పుడే ఇలాగ చేసుకోవాలని లేదండి. మరిగింత కూడా ఒక కేజీ పిండిని ఆడించుకొని చేసుకున్నామంటే డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కంటే అప్పుడు తినొచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా వచ్చేసి కలుపుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది దాంట్లో అయితే మనం కలపలేం కాబట్టి వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం గోరువెచ్చంగానే ఉన్నప్పుడే మనం వచ్చేసి కొంచెం చేతితోటి నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి గట్టిగా కలపాలన్నా చేయి కాలుద్ది, జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా చూసారు కదా, చపాతీ పిండిలాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజు బాల్స్ తీసుకొని వీటిని మనం చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. చూడండి, నేను ఈ సైజు తీసుకున్నాను. ఏదైనా మన ఇంట్లో వచ్చేసి పెద్దగా రుద్దుకోవడానికి మనకేం లేదనుకోండి, డీస్ ఉంటుంది కదా, పెద్ద డీసు, నేను దాని మీద రుద్దుకుంటున్నాను. చూసారు కదా, డీసు కింద దాని మీద వచ్చేసి కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుంటూ రుద్దుకోవాలి. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి పిండి, అందుకని జాగ్రత్తగా మనం నిదానంగా రుద్దుకోవాలన్నమాట. చపాతీలాగా ఫాస్ట్గా రుద్దాలంటే విడిపోద్ది బియ్యం పిండి కాబట్టి కొంచెం స్లోగా వచ్చేసి రుద్దుకొని మనకు కావాల్సిన షేపు కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మీరు పలచగా రుద్దుకోగలిగి ఉంటే రుద్దుకోవచ్చు. పలచగా రుద్దుకుంటే ఇంకా బాగా కరకరలాడతాయి. కొంచెం లావుగా ఉన్నాయంటే మీరు రుద్దుకునే దాన్ని బట్టి అవి వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని 4 పక్కల మనకు కావాల్సిన డైమండ్ షేపు లేకపోతే రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనేందంటే డైమండ్ షేప్లా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చాకు తీసుకొని కట్ చేసుకుని, లేదా మీ దగ్గర వచ్చేసి కట్టిగర ఏదైనా ఉంటుంది కదా, పిజ్జా కట్టారు, అదున్నా కూడా కట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి నేను చాకుతో కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ డైమండ్స్గా కట్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంకా పొయ్యి మీద వచ్చేసి ఒక బాండెట్లో నూనె పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వరకు దీనికి బాగా హీట్గా ఉండాలండి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి చేసుకోవడానికి కొంచెం మనకి ఇబ్బందిగా అనిపించిన, తినేటప్పుడు మాత్రం సూపర్ టేస్ట్గా ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూసారు కదా, అన్ని గోల్డెన్ కలర్ వచ్చేసరిన తర్వాత మనం బయటకు తీసేసుకొని ఆయిల్ మొత్తం వడారిన తర్వాత మనం ఇంకేమైనా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. తినటం స్టార్ట్ చేశారంటే ఆపేదే ఉండదండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.